హాయ్ ఫ్రెండ్స్, మనం టెన్సెస్ గుర్తుపెట్టుకోవడం అనేది చాలా పెద్ద పనిగా భావిస్తాం. కానీ అట్లాంటిది ఏమీ లేకుండా జస్ట్ ఈ చిన్న విషయాలు గుర్తుపెట్టుకోవడం ద్వారా టెన్సెస్ యొక్క ప్రతి స్ట్రక్చర్ని ఈజీగా రాయొచ్చింది. ఎట్లా అంటే ఒకసారి చూద్దాం. ఇటు రెడ్డి, మనం ఏం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. V1 ఈజ్ ప్రజెంట్, V2 ఈజ్ పాస్ట్, V3 పాస్ట్ పార్టిసిపుల్ అంటారు, దాన్ని పర్ఫెక్ట్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ని మనం ప్రజెంట్ పార్టిసిపుల్ లేదా జెరండ్ అని కూడా అంటాము. అదే ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ ఈజ్ కాల్డ్ V1, పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ ఈజ్ కాల్డ్ V2. అదే విధంగా పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ వెర్బ్ ఈజ్ కాల్డ్ V3, ప్రజెంట్ పార్టిసిపుల్ ఆర్ జెరండ్ ఈజ్ కాల్డ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్, దీన్ని ఇంగ్ ఫామ్ అని కూడా అంటామండి. నెక్స్ట్ వీటితో పాటు మనం నేర్చుకోవాల్సింది ఆక్సిలరీ వెర్బ్స్ అంటాం, దీన్ని హెల్పింగ్ వెర్బ్స్ అని కూడా అంటాం. ఈ హెల్పింగ్ వెర్బ్స్ లో బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, మోడల్ ఆక్సిలరీస్ అని ఇట్లా చాలా ఉంటాయి. కానీ అవేమీ అవసరం లేకుండా మనం ఈ బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ ఈ రెండు తెలుసుకోవడం ద్వారా మనం ఈజీగా ప్రతి ఒక్క టెన్స్ యొక్క స్ట్రక్చర్ ని చాలా ఈజీగా రాయొచ్చండి. బీ ఫార్మ్స్ లో మనం చూసినట్లయితే ప్రజెంట్ బీ ఫార్మ్ వెర్బ్స్ ఆర్ యామ్, ఈజ్, ఆర్. ప్రజెంట్ బీ ఫార్మ్ వెర్బ్స్ ఆర్ యామ్, ఈజ్, ఆర్. ఈ యామ్ అనేది ఐకి వాడతాం, ఈజ్ అనేది సింగులర్స్ వాడతాం, ఆర్ అనేది ప్లూరల్ వాడతాం. అదే విధంగా పాస్ట్ బీ ఫార్మ్ వెర్బ్స్ ఆర్ వజ్, వర్. వజ్ అనేది సింగులర్స్ వాడతాం, వర్ అనేది ప్లూరల్ వాడతాం. ఒకసారి గుర్తుపెట్టుకోండి, బీ ఫార్మ్స్ ఆర్ యామ్, ఈజ్, ఆర్. నెక్స్ట్ ప్రెసెంట్, పాస్ట్ లో అయితే వజ్, వర్. ఈ బీ ఫార్మ్స్ వెబ్స్ వీటిని ఎక్కడ ఉపయోగిస్తామంటే ఖచ్చితంగా మనం V1 ప్లస్ ఇంగ్ ఫామ్ కంటిన్యూస్ ఫామ్ రావాలంటే ఖచ్చితంగా ఈ బీ ఫార్మ్స్ యూజ్ చేస్తామండి. ఇంగ్ ఫామ్, బీ ఫార్మ్స్, ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్ ఫామ్ రాయాలంటే ఖచ్చితంగా దానికి బిఫోర్ బీ ఫార్మ్స్ రాస్తాం. అదే విధంగా హ్యావ్ ఫార్మ్స్ లో ప్రజెంట్ హ్యావ్ ఫార్మ్స్ ఆర్ హ్యావ్, హ్యాజ్. హ్యావ్ అనేది ప్లూరల్ గా వాడతాం, హ్యాజ్ అనేది సింగులర్ గా వాడతాం. అట్లాగే పాస్ట్ హ్యావ్ ఫార్మ్ వెర్బ్స్ ఆర్ హ్యాడ్. ఈ హ్యాడ్ సింగులర్ ఆర్ ప్లూరల్ రెండింటికి అదే వాడతాం, హ్యాడ్. ఈ హ్యావ్ ఫార్మ్స్ ని ఎలా ఉపయోగిస్తామంటే పర్ఫెక్ట్ టెన్స్ ని అట్లా V3 ని ఉపయోగించాలంటే ఖచ్చితంగా హ్యావ్ ఫార్మ్స్ ఉపయోగించాలండి. పర్ఫెక్ట్ టెన్స్ అండ్ V3 రాయాలంటే ఖచ్చితంగా హ్యావ్ ఫార్మ్స్ ఉపయోగించాలి. అట్లాగే కెన్, కుడ్, మే, మైట్, షల్, షుడ్, విల్, వుడ్ వీటిని మోడల్ ఆక్సిలరీస్ అంటాం. ఇవే కాకుండా నీడ్, డేర్, ఆర్ట్ టు ఇట్లాంటివి చాలా ఉంటాయి. కాకపోతే మనకి అవన్నీ అవసరం లేదండి. వీటిలో ఈ షల్, విల్ ఇవి ఫ్యూచర్ యూజ్ చేస్తామనే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలండి, ఇంకేం అవసరం లేదు. బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, నెక్స్ట్ మోడల్ ఆక్సిలరీస్ లో ఇది ఫ్యూచర్ ఫార్మ్స్ షల్, విల్, అంతేనండి. నెక్స్ట్ డైరెక్ట్ గా మనకు వెళ్ళిపోతే సింపుల్ ప్రెజెంట్. ఏంటండి సింపుల్ ప్రెజెంట్? వెర్బ్ అనేది సింపుల్ గా ఉంటుందండి. వెర్బ్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది, ఇంకా ఎక్స్ట్రా ఏం ఉండదు. వెర్బ్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. సింపుల్ ప్రెజెంట్ యొక్క వెర్బ్ ఫార్మ్ ఏంటండి V1. దీనికి సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ వెనకాల ఉంటుంది. అది అనవసరం లేదు, మనకు అవసరం లేదు. వెర్బ్ యొక్క ఫార్మ్స్ మనం చూసుకుంటే సరిపోతుంది. ముందు సబ్జెక్ట్ ఉంటుంది, వెనకాల ఆబ్జెక్ట్ ఉంటుంది, మనకు అవసరం లేదు. నెక్స్ట్ సింపుల్ పాస్ట్. ఈ పాస్ట్ వెర్బ్ అనేది చాలా సింపుల్ గా ఉంటుందండి, ఇంకేం ఉండదు, సింపుల్ గా ఉంటుంది. ఆ పాస్ట్ వెర్బ్ ఇస్ V2. ముందు సబ్జెక్ట్ ఉంటుంది, చివరిలో ఆబ్జెక్ట్ ఉంటుంది. అదే విధంగా అన్నిటికి. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ లో మనం సింపుల్ అనగానే సింపుల్ ఫ్యూచర్ ఇండికేషన్ వర్డ్స్ ఆర్ షల్, విల్. ఈ షల్, విల్ ఖచ్చితంగా వస్తాయండి ప్రతి ఫ్యూచర్ ఫామ్ కి. షల్ ఆర్ విల్. ఈ ఫ్యూచర్ ఫార్మ్స్ తర్వాత ఖచ్చితంగా V1 రావాలండి. గుర్తుంది కదండి. సింపుల్ ప్రెజెంట్ లో సింపుల్ వెర్బ్ ఏంటంటే V1. సింపుల్ పాస్ట్ లో సింపుల్ గా ఉండే వెర్బ్ V2. నెక్స్ట్ ఫ్యూచర్ లో షల్ ఆర్ విల్ ప్లస్ V1. అంతేనండి, అయిపోయింది. నెక్స్ట్ కంటిన్యూషన్ వచ్చేసరికి కంటిన్యూషన్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఇంగ్ ఫామ్ అండి. కంటిన్యూషన్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఇంగ్ ఫామ్ రాద్దామండి. V1 ప్లస్ ఇంగ్ ఫామ్. కంటిన్యూస్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఇంగ్ ఫామ్. ఈ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎందులో రాయాలంటే ప్రజెంట్ లో రాయాలండి. ఏం రాయాలంటే ప్రజెంట్. ఈ ప్రజెంట్ బీ ఫామ్ వెబ్స్ ఏంటంటే కంటిన్యూస్ అనగానే మనకు రాయాల్సింది బీ ఫామ్ వెబ్స్. ఈ బీ ఫామ్ వెబ్స్ చూడండి, అట్లాంటిది ఈ బీ ఫామ్ వెబ్స్ లో ఏవి రాస్తాం? ప్రజెంట్ రాస్తాం, పాస్ట్ రాస్తాం అండి. ప్రజెంట్ కాబట్టి యామ్, ఈజ్, ఆర్ రాస్తాం. యామ్, ఈజ్, ఆర్, అంతేనండి. యామ్, ఈజ్, ఆర్. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ యామ్, ఈజ్, ఆర్. ఇంగ్ ఫామ్ ముందు యామ్, ఈజ్, ఆర్ వస్తుందండి, అంతే. ముందు సబ్జెక్ట్ ఉంటుంది, వెనకాల ఆబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఈ పేరును బట్టి మన టెన్స్ ని స్ట్రక్చర్ ని ఫామ్ చేసుకోవచ్చు అండి. కంటిన్యూస్ అనగానే కంటిన్యూస్ ఫామ్ ఈజ్ కాల్డ్, దీన్ని కంటిన్యూస్ అనుకుంటాం. కంటిన్యూస్ అనగానే మనం రాయాల్సింది V1 ప్లస్
ఇంగ్ ఫామ్, V1 ప్లస్ ఇంగ్ ఫామ్. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ముందు బీ ఫార్మ్స్ రాస్తాం. బీ ఫార్మ్స్ లో ఏం రాస్తాం అంటే పాస్ట్ బీ ఫార్మ్స్. పాస్ట్ బీ ఫార్మ్స్ ఏంటి? వజ్ వర్, వజ్ వర్ అంతేనండి. వజ్ వర్. ప్రజెంట్ బీ ఫార్మ్స్ ఆర్ యామ్, ఈజ్, ఆర్. పాస్ట్ బీమ్స్ ఆర్ వజ్ వర్. నెక్స్ట్ ఫ్యూచర్ కి వచ్చేసరికి ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్. కంటిన్యూస్ అనగానే మనకు గుర్తు రావాల్సింది V1 ప్లస్ ఇంగ్ ఫామ్. V1 ప్లస్ ఇంగ్, V1 ప్లస్ ఇంగ్. ఓకేనండి. ప్రజెంట్ బీ ఫామ్ చెప్తాం, ఇక్కడ యూజ్ చేస్తాం. పాస్ట్ బీ ఫామ్ చెప్తాం, ఇక్కడ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫ్యూచర్. ఫ్యూచర్ అనగానే మనకు గుర్తు రావాల్సింది షల్ ఆర్ విల్. షల్ ఆర్ విల్. ఓకేనండి. షల్ ఆర్ విల్. ఫ్యూచర్ అనగానే షల్ ఆర్ విల్ రాసాం. కంటిన్యూస్ అనగానే V1 ప్లస్ ఇంగ్ రాసాం. ఈ కంటిన్యూస్ ఈ ఇంగ్ ఫామ్ ముందు మనం ఏం రాయాలి? బీ ఫార్మ్స్ రాయాలి. ఈ బీ ఫార్మ్స్ లో ప్రజెంట్ బీ ఫార్మ్స్ యామ్, ఈజ్, ఆర్ ఇక్కడ యూజ్ చేసాం. వజ్ వర్ ఇక్కడ యూజ్ చేసాం. మరి ఇక్కడ ఏం యూజ్ చేయాలండి? ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి మనం బి యూజ్ చేస్తామండి. బి షల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. షల్ బి ఆర్ విల్ బి. షల్ బి ఆర్ విల్ బి. అక్కడ బి యూజ్ చేస్తామండి. అంతే అండి. కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ టెన్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది V1 ప్లస్ ఇంగ్ ఫామ్. దాని ముందు ఖచ్చితంగా మనం బీ ఫార్మ్స్ రాస్తాం. ప్రజెంట్ కి అయితే ప్రజెంట్ బీ ఫార్మ్స్ రాస్తాం. పాస్ట్ కి అయితే పాస్ట్ బీ ఫార్మ్స్ రాస్తాం. ఈ రెండు అయిపోయినాయి కాబట్టి ఫ్యూచర్ లో మనం బి యూజ్ చేస్తాం. బి ఎందుకు యూజ్ చేస్తాం అంటే బీ ఫార్మ్స్ కాబట్టి. ఇవన్నీ ఇంగ్ ఫామ్ ముందు ఖచ్చితంగా బీ ఫార్మ్స్ రావాలి కాబట్టి బి యూజ్ చేస్తాం. నెక్స్ట్ అంతేనండి. సింపుల్ కాబట్టి సింపుల్ లో రాస్తాం. కంటిన్యూస్ అనగానే జస్ట్ పేరును బట్టి మనం స్ట్రక్చర్ ఫామ్ చేయటం అంతే. నెక్స్ట్ పర్ఫెక్ట్ అండి. పర్ఫెక్ట్ అనగానే మనకు కావాల్సింది V3. పర్ఫెక్ట్ అంటే చాలండి V3. పర్ఫెక్ట్ అంటే V3. ఓకే. V3 ముందు ఏం యూజ్ చేస్తామండి? హ్యావ్ ఫార్మ్స్ యూజ్ చేస్తాం. ఈ హ్యావ్ ఫార్మ్స్ లో ఇది ప్రజెంట్ కాబట్టి పర్ఫెక్ట్ అనగానే V3 రాస్తాం. ప్రజెంట్ కాబట్టి హ్యావ్ ఆర్ హ్యాస్ రాస్తాం. అంతేనండి. ముందు సబ్జెక్ట్ ఉంటుంది, వెనకాల ఆబ్జెక్ట్ ఉంటుంది. అది అన్నిటికీ ఓకే. హ్యావ్ ఆర్ హ్యాస్. ప్రజెంట్ హ్యావ్ ఫార్మ్స్ కాబట్టి హ్యావ్ హ్యాస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అండి. పర్ఫెక్ట్ అనగానే మనకు గుర్తు రావాల్సింది V3. ఇక్కడ పాస్ట్ కాబట్టి పాస్ట్ కి హ్యాడ్. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అనగానే V3 రాస్తాం. నెక్స్ట్ ఫ్యూచర్ కాబట్టి షల్ ఆర్ విల్. షల్ ఆర్ విల్ ప్లస్ ఈ V3 ముందు ఏం వస్తామండి? హ్యావ్ ఫార్మ్స్. ఇవన్నీ యూజ్ చేస్తాం కాబట్టి హ్యావే యూజ్ చేస్తామండి. హ్యావ్ ఫార్మ్స్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ హ్యావే వచ్చిందండి. ఇంకేమీ రాదు. హ్యాజ్, హ్యాడ్ ఇవేమి రావు. జస్ట్ హ్యావ్ వస్తుంది. ఎందుకంటే హ్యావ్ ఫార్మ్స్ కాబట్టి షల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్. అంతేనండి. కంటిన్యూస్ అనగానే ఇంగ్ ఫామ్ ముందు బీ ఫార్మ్స్ వస్తాయి. ప్రజెంట్ కి అయితే ప్రజెంట్ బీ ఫార్మ్స్, పాస్ట్ కి అయితే పాస్ట్ బీ ఫార్మ్స్. ఆ రెండు యూజ్ చేస్తాం కాబట్టి ఫ్యూచర్ లో బి యూజ్ చేస్తాం. నెక్స్ట్ అదే విధంగా పర్ఫెక్ట్ కి అయితే V3 అంటాం. V3 ముందు ఖచ్చితంగా హ్యావ్ ఫార్మ్స్ రావాలి. ఆ హ్యావ్ ఫార్మ్స్ ప్రజెంట్ కి అయితే హ్యావ్ హ్యాజ్, పాస్ట్ కి అయితే హ్యాడ్, ఫ్యూచర్ లో అయితే హ్యావ్ రాస్తాం. షల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్. నెక్స్ట్ ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది గుర్తుపెట్టుకోవడానికి కొంచెం చాలా కష్టపడతారండి. ఈ బీన్ అనేది ఎలా వస్తుంది? ఈ బీన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మనకి చాలా మందికి అర్థం కాదండి. జస్ట్ ఒకసారి చూడండి, ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటండి? V3. జస్ట్ V3. పర్ఫెక్ట్ అనగానే మనకు గుర్తు రావాల్సింది V3. నెక్స్ట్ కంటిన్యూస్ అనగానే మనకు గుర్తు రావాల్సింది V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఆ రెండు రాస్తామండి. పర్ఫెక్ట్ అనగానే మనకు గుర్తు రావాల్సింది V3. కంటిన్యూస్ అనగానే మనకు గుర్తు రావాల్సింది V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఓకే, రాసామండి. ఓకే. ఈ V3 ముందు ఏం వస్తుందండి? ప్రజెంట్ కాబట్టి హ్యావ్ ఫార్మ్స్ రావాలని చెప్పాం. ఓకే. హ్యావ్ ఆర్ హ్యాస్. నెక్స్ట్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ముందు మనం ఏం రావాలని చెప్పాం? బీ ఫార్మ్స్ కాబట్టి ప్రజెంట్ లో ఏం వస్తాయండి? యామ్, ఈజ్, ఆర్ వస్తాయి. యామ్, ఈజ్, ఆర్. అదేంటి సార్ ఇట్లాంటి స్ట్రక్చర్ మనం ఎప్పుడు చూడలేదు అనుకోవచ్చు. చూడండి, ఒకసారి చూడండి. హ్యాజ్, హ్యావ్, V3, యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఒక సెంటెన్స్ లో రెండు వెర్బులు అనేది ఎప్పుడు ఉండవండి. అందుకనే మనం ఏమి రాస్తామంటే ఒకసారి చూడండి. ఈ V3, యామ్, ఈజ్, ఆర్ ఈ రెండింటిని మెచ్ చేస్తాం. ఒకసారి ఈ యామ్, ఈజ్, ఆర్ కి 3 ఫార్మ్స్ రాద్దామండి. ఒకసారి చూడండి. V1, V2, V3. యామ్, వజ్, బీన్. నెక్స్ట్ ఈజ్, వజ్, బీన్. నెక్స్ట్ ఆర్, వర్, బీన్. యామ్, వజ్, బీన్, ఈజ్, వజ్, బీన్, ఆర్, వర్, బీన్. ఇవి V1, V2, V3 అండి. వీటిలన్నిటికి ఈ బీ ఫార్మ్స్ కి V3 ఫార్మ్ ఏంటండి? బీన్. అందుకని మనకి ఇక్కడ బీన్ వస్తుందండి. హ్యావ్, హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్. అందుకే ఇక్కడ బీ ఫార్మ్ వస్తుందండి. కాబట్టి మనం
దీనికి ఇండికేట్ మనం ఏంటంటే బీన్. ఈ బీన్ ఎందుకు రాస్తామంటే ఇక్కడ పర్ఫెక్ట్ అనగానే ఈ రెండింటిని సాటిస్ఫై చేయాలి కాబట్టి V3 ముందు హ్యావ్ హ్యాజ్ రాస్తాం, ఇంగ్ ఫామ్ ముందు యామ్ ఈజ్ ఆర్ రాస్తాం. ఈ V3 ప్లస్ యామ్ ఈజ్ ఈ రెండిట్లు కలిపి రెండు వెర్బులు ఉండవు కాబట్టి బీన్ అనేది అందుకు వస్తుందండి. బీన్ ఎందుకు రాయాలి అనేది మనకు తెలియదు. దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా. ఇంగ్ ఫామ్ ముందు ఖచ్చితంగా బీ ఫామ్, దిస్ ఈజ్ బీ ఫామ్ సాటిస్ఫై. హ్యాజ్ హ్యావ్ తర్వాత ఖచ్చితంగా V3 ఉండాలి, V3 సాటిస్ఫై. దీని తర్వాత V3 ఉంది, దీని ముందు ఇంక బీ ఫామ్ ఉంది కాబట్టి రెండింటి సాటిస్ఫై చేసింది కాబట్టి ఇట్లా హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అలా వస్తుందండి. ఇక ఇది వస్తే అన్ని ఈజీ. పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి ఇక్కడ ఏం వస్తాయండి, ఒకసారి ఈ రెండిట్లు మ్యాచ్ ఇక్కడ ఓకే చెరిపేద్దాం. ఇక్కడ బీన్ వస్తుంది, నెక్స్ట్ పాస్ట్ లో అయితే హ్యాడ్ వస్తుంది, నెక్స్ట్ బీన్. వజ్ వరకు కూడా V3 బీనే కాబట్టి బీనే వస్తుంది. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ కంటిన్యూస్ కాబట్టి V1 ప్లస్ ఇంగ్ ఫామ్. పర్ఫెక్ట్ అనగానే V3 రాస్తాం, కంటిన్యూస్ అనగానే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ రాస్తాం. అట్లా అన్నిటిని సాటిస్ఫై చేసేలాగా ఇలా ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. ఫ్యూచర్లో ఏం రాస్తాం, షల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ బీ ఫామ్ రాయాలి కాబట్టి హ్యావ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. దట్స్ ఎనఫ్. అంతే. ఈ చిన్న చిన్న విషయాలు గుర్తుపెట్టుకోవడం ద్వారా మనం అసలు ఏ టెన్షన్ కూడా బట్టి పట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ పేరుని బట్టి మన చిన్న జస్ట్ V1 V2 V3 V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్ ఫామ్ ముందు బీ ఫామ్ వెర్బ్స్ వస్తాయని, V3 ముందు హ్యావ్ ఫామ్స్ వస్తాయని ఆ చిన్న విషయం. ఫ్యూచర్ అంటే విల్లు షాల్ వస్తాయని గుర్తుపెట్టుకుని చాలంటే ప్రతి టెన్స్ ని ఈజీగా ఎట్లాంటి సమయంలోనే మనం బట్టి పడితే మర్చిపోతామండి. అసలు ఎట్లాంటి సమయంలోనే బట్టి పట్టకుండా మనం ఈజీగా అప్పుడే రాయొచ్చు. మనకి గత డిఎస్సిలో చూసినట్లయితే టెన్స్ మీద ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుందండి. కింద వాటిలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సంబంధించిన టెన్స్ ఏంటి, అట్లా టెన్స్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అంటారు. ఏది చెప్పాలన్నా టెన్సెస్ కావాల్సి వస్తాయి కాబట్టి టెన్సెస్ ఈజీగా ఇట్లా స్ట్రక్చర్ పేరుని చూసి మనం గుర్తుపెట్టుకోవడం ద్వారా ప్రతి దాన్ని ఈజీగా నేర్చుకోవచ్చండి. థ్యాంక్ యూ. ప్లే చేసాం.